Hi, hello, welcome back to our channel MK Knowledge Presentations. సో ఏదైతే విమానం కూలిపోయిందో ఆ ఇన్సిడెంట్ గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఇక్కడికి వచ్చేసి అహ్మదాబాద్లో గుజరాత్లో జరిగింది ఇన్సిడెంట్. సో అహ్మదాబాద్లో ఒక 10 minutes ఆర్ 15 minutes అయితే అందరూ కూడా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకుంటారు. అంటే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, ల్యాండ్ అవుతుంది, ఇంకా లోపలికి వెళ్ళడమే ఆలస్యం అనుకున్న టైంలో ఆ ల్యాండింగ్ అనేది అదుపు తప్పి మెడికల్ కాలేజ్ బీజేఎం మెడికల్ కాలేజ్ బిల్డింగ్ దగ్గర అక్కడ ఇలా వెళ్ళిపోయి డాష్ ఇచ్చేసింది అనమాట, లోపలికి వెళ్ళిపోయింది. సో అప్పటికప్పుడు అసలు మొత్తం పేలిపోయింది విమానం. అసలు డెడ్ బాడీస్ ఏంటి, కొంతమంది కనిపిస్తున్నాయి, కొంతమంది అయితే డిఎన్ఎస్ టెస్ట్ చేసిన తర్వాత చెప్తామని అంటున్నారు. ఇప్పటి వరకైతే 133 మంది చనిపోయారు అని చెప్పేసి అని చెప్తున్నారు విదేశాంగ ఎవరైతే మన భారత విదేశాంగ నుంచి అందిన సమాచారం. సో ఇంకా మెడికో కాలేజ్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వెంటనే మంటలు, పొగ అంతా వ్యాపించి ఉన్నాయి. మీరు విజువల్స్ చూడొచ్చు, పక్కన ప్లే అవుతూ ఉంటాయి. సో అక్కడ అలా మంటలు వస్తూ ఉన్నాయి. అందరూ అన్నమాట. అసలు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. 11 months బాబు కూడా. అసలు చూస్తుంటేనే అంత మనసు అంత చలించిపోతుంది. సో ఇలాంటి ఇన్సిడెంట్ అసలు అప్పటి వరకు వాళ్ళకి తెలియదు. కొంతమంది ఏదైనా టూర్కి వెళ్తూ ఉంటారు, లేకపోతే వెకేషన్కి, కొంతమంది బిజినెస్ వర్క్ మీద వెళ్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇంకా కొద్ది సేపు అయితే మనం ల్యాండ్ అయిపోతాం, సో మన వర్క్ చూసుకోవచ్చు అని తింకుతూ ఉంటారు. కొంతమంది పడుకొని ఉంటారు. సో వాళ్ళకి తెలియదు పాపం, ఇదే వాళ్ళకి చివరి నిద్ర అని చెప్పేసి ఇలా జరగడం ఎంతో బాధాకరం. అయితే ఇది సరిగ్గా 1988లో కూడా ఇలాగే జరిగింది. కానీ అంటే తొలిసారి ఇంతమంది ఇలా చనిపోవడం అనేది. సో ఇక్కడ టాటా గ్రూప్స్ కావచ్చు, అందరూ స్పందిస్తున్నారు. టాటా గ్రూప్స్ కావచ్చు, మన ఇంకా ఎక్స్గ్రేషన్ ప్రకటిస్తున్నారు. బట్ వాళ్ళ ప్రాణాలను అయితే తీసుకురాలేరు కదా. సో వాళ్ళ కుటుంబాలకి కొంచెం ధైర్యం ఇవ్వాలి అని చెప్పేసి అయితే మనం ప్రార్థించడం తప్ప ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అమిత్ షా వెళ్ళారు, ప్రధాని మోడీ వెంటనే సమీక్ష నిర్వహించారు ఘటనా స్థలానికి. హోం శాఖ మంత్రి అమిత్ షా వెళ్ళారు, అక్కడ వాళ్ళని పర్యవేక్షించారు. సో మేము డిఎన్ఎస్ టెస్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా మృతుల సంఖ్య ఎంత అనేది వెల్లడిస్తామని చెప్పారు. ఇంత జరుగుతుంది కానీ ఒక్కరు మాత్రం మృత్యుంజయుడయ్యారు అనమాట. సో విశ్వాస్ కుమార్ రమేష్, అతను ఎలా తప్పించుకున్నాడు ఏంటి అనేది, అతను ఈ ఏదైతే 11A సీట్ ఉంటుంది అంటే ఏ ఫ్లైట్ అయినా కూడా, సో 11A సీట్ ఉంటుంది. అది ఏంటంటే విండో ఓపెన్ ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే అక్కడ హెయిర్ ఈ నార్మల్గా ఈ ఏసీకి సంబంధించిన హెయిర్ ఫ్రీ అన్నమాట. సో అక్కడ ఉండడం వల్ల, ఇది ఓపెన్ ఉండడం వల్ల అతను మాత్రం దూకేశాడంట. సో తనకి కూడా గాయాలయ్యాయి. సో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. అంతమందిలో అతను ఒక్కడు మృత్యుంజయుడయ్యారనమాట. సో అతని టికెట్ కానీ అవన్నీ కూడా చూపిస్తున్నారు. సో నిజంగా ఆ భూమి మీద నూకలుంటే మనం ఎలాగైనా బతుకుతాము అంటారు కదా. సో ఇతన్ని చూస్తే అదే అనిపిస్తుంది. ఎందుకంటే అంతమంది ఇదైన తర్వాత కూడా మొత్తం ఇక్కడ ప్రయాణికులు, సిబ్బంది అంతా కలిపి కూడా ఎంత మన మొత్తం 141 మంది ఆ ఫ్లైట్లో ఉన్నారు. సో ఆ ఫ్లైట్లో ఉంటే అందులో 230 మంది ప్రయాణికులు. సో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది. సో వీళ్ళంతా ఉన్నారనమాట. ఇక్కడ ఇంకో హైలైట్ విషయం ఏంటంటే, ఆల్రెడీ ఇదేంటంటే బోయింగ్ విమానం అనమాట. బోయింగ్ విమానము ఇది. ఇప్పుడు బోయింగ్ విమానం అంటేనే వీళ్ళందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఈ చాలా బోయింగ్ విమానాలు ఇలాగే కూలిపోవడం జరిగింది. దాదాపు ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో 9,000 మంది చనిపోయారు అంటే అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఈ ఫ్లైట్ అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి
ఇంకొక విషయం చెప్పాలంటే ఇక్కడ ఆల్రెడీ పైలట్ మేడే కాల్ చేశారంట. అంటే ఇక్కడ మేడే కాల్ ఏంటి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సో మేడే కాల్ ఏంటంటే మనకి ఫ్లైట్లో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు కానీ, ఏదన్నా ఇంకా టేక్ ఆఫ్ లో ప్రాబ్లం ఉన్నది అన్నప్పుడు కానీ మేడే ఒక కాల్ వెళ్తుంది అనమాట. అక్కడ మన ఏదైతే సర్వీస్ ఉంటుందో, సో మన ఈ విమాన సర్వీసులు ఉంటాయో, సో వాళ్ళకి కాల్ వెళ్తుంది. అప్పుడు ఈ పైలట్ మేడే మేడే అని చెప్పేసి 3 times అన్న తర్వాత అప్పుడు ప్రాబ్లం ఏంటో వాళ్ళకి వివరించిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారో అక్కడ నుంచి హెల్ప్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఆ కాల్ కూడా పైలట్ నుంచి వెళ్ళింది వాళ్ళకి. మరి వాళ్ళు స్పందించారా, ఈ లోపే ఈ ప్రమాదం జరిగిపోయిందా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మనకి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అంటే ఒక ఏమంటారు, జ్యోతిష్యురాలు ముందే ట్వీట్ చేశారనమాట. సో ఏంటంటే 2025లో విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఏదేమైనా కూడా ఈ ప్రమాదం అయితే చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలకి ఖచ్చితంగా దేవుడు ఆ ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళ బంధువులు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. సో వాళ్ళని మనం తిరిగి ఇవ్వలేము, బట్ వాళ్ళకి మాత్రం ధైర్యాన్ని ప్రసాదించమని కోరుకోగలం. ఇలాంటివి ఇంకా జరగకుండా చూసుకోవాలి. ఏదైతే ఈ శాఖ ఉందో విమానాయ శాఖ, సో ఇక మీదటైనా కూడా జాగ్రత్తగా ఉండాలి ఇది అని చెప్పేసి కోరుకుందాం. అసలు ఈ డబుల్ ఇంజన్ ప్రాబ్లం వల్లనే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి అయితే కొంతమంది అంటున్నారు. సో ఇంకా ఇంజన్ ఆయిల్ వచ్చేసి 1.5 lakh లీటర్స్ ఉంది అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ప్రమాదం జరిగింది అని అంటే ఆల్రెడీ అంటే వీళ్ళు అక్కడ ఏమైనా టేక్ ఆఫ్ ప్రాబ్లం ఉందని తెలిసే పంపించారా లేకపోతే ఏంటి? ఎందుకంటే ఆల్రెడీ 10 minutes బిఫోరే కాల్ చేయడం జరిగింది ఈ సర్వీస్ వాళ్ళకి. వాళ్ళు మేడే అని చెప్పిన తర్వాత కూడా మరి వీరు రెస్పాండ్ అయ్యారా, ఆ లోపల ప్రమాదం జరిగిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. కొంతమంది అంటున్నారు ఇది పాక్ కుట్ర కావచ్చు, సడన్ గా ఎలా పేలుతుంది అని. ఇక్కడ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఏదైతే BJM మెడికో కాలేజ్ బిల్డింగ్ లోకి దూసుకెళ్ళిందో ఆ కాలేజ్ లో కూడా 20 మంది స్టూడెంట్స్ చనిపోయారు అని చెప్పేసి అయితే ఒకటి నడుస్తుంది. అది ఇంకా బయటకు రాలేదు, క్లారిటీగా లేదు. ఇంకా 56 మంది స్టూడెంట్స్ కి గాయాలయ్యాయి, వాళ్ళని కూడా ఆసుపత్రికి తరలిస్తున్నామని అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రమాదం గురించి మీరేమనుకుంటున్నారు? సో ఆ బాధితులకైతే బాధిత కుటుంబాలుకి ధైర్యం ఇవ్వాలని అయితే ప్రతి ఒక్కరు కోరుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను.